పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధి తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్మూజ్ ను సురక్షితంగా ఉంచేందుకు, అంతర్జాతీయ చమురు సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ట్రంప్ తన ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో మీడియాతో మాట్లాడుతూ హార్మూజ్ ప్రాంతంలో అమెరికా కంటే చైనా ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి ఆ జలసంధిని రక్షించే బాధ్యతను బీజింగ్ కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. హార్మూజ్ ను రక్షించడానికి చైనా ముందుకు వస్తేనే ఈ నెల చివర్లో తాను బీజింగ్ పర్యటనకు వెళతానని, లేదంటే ఆ పర్యటనను రద్దు చేసుకుంటానని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలతో అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ట్రంప్ వ్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ కీలక ప్రకటన చేశారు. హార్మూజ్ రక్షణకు చైనా ముందుకు రావాలంటే పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఆయన షరతు విధించారు. ప్రస్తుత ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, ప్రాంతీయ శాంతి, ప్రపంచ స్థిరత్వం దెబ్బతిన్నాయని, ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండేలా అమెరికా చర్యలు తీసుకోవాలని లిన్ జియాన్ సూచించారు. యుద్ధం ఆగి ప్రాంతీయ స్థిరత్వం సాధించిన తర్వాతే హార్మూజ్ రక్షణలో చైనా భాగస్వామ్యం గురించి ఆలోచిస్తామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ట్రంప్ బీజింగ్ పర్యటన గురించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయని, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరచుకోవడంలో ఈ పర్యటన కీలక పాత్ర పోషిస్తుందని లిన్ జియాన్ పేర్కొన్నారు. హార్మూజ్ రక్షణ అంశంపై అమెరికా, చైనాల మధ్య పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా పశ్చిమాసియాలో తన సైనిక కార్యకలాపాలను పెంచుతుంటే చైనా మాత్రం శాంతిని నెలకొల్పాలని కోరుతోంది. హార్మూజ్ రక్షణలో చైనా భాగస్వామ్యం గురించి అమెరికా డిమాండ్ చేస్తుంటే చైనా మాత్రం సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని షరతు విధిస్తోంది. ఈ నేపథ్యంలో హార్మూజ్ రక్షణ అంశంపై అమెరికా, చైనా మధ్య ఒప్పందం కుదిరే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. ట్రంప్ బీజింగ్ పర్యటన కూడా ఈ అంశంపై ఆధారపడి ఉంది. హార్మూజ్ రక్షణ అంశంపై అమెరికా, చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ అంశంపై ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.